హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మళ్ళీ మీకోసం ఒక కొత్త రీడింగ్ తీసుకొనొచ్చాను. సో, ఈ రీడింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్ ఒకరు రిక్వెస్ట్ చేశారనమాట. ఆగస్టు నెలలో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో, ఇది ఏదైనా కావచ్చండి. అది లవ్ లైఫ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఫైనాన్సెస్ కావచ్చు, ఏదైనా హెల్త్ కావచ్చు. సో, ఏదైనా కావచ్చనమాట. సో, మనం ఏం చేస్తామంటే ఈ మంత్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ 10 డేస్, మిడిల్ 10 డేస్, నెక్స్ట్ 10 డేస్. సో, స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఎలా ఉంటుంది, మిడిల్‌లో ఎలా ఉంటుంది, ఎండ్‌లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనమాట. సో, మనకి ఏ మెసేజెస్ వస్తే నేను ఆ మెసేజెస్ మీకు డెలివర్ చేస్తాను. సో, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఇంకా ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ ఇక్కడ డిస్ప్లే చేశాను. సో, ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సరే అండి, స్టార్ట్ చేద్దాము మన రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఆగస్టు నెలలో మా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది? ఆగస్టు నెలలో మా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది? సో 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్. ఫస్ట్ 10 డేస్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ 10 డేస్ ఎలా ఉండబోతుంది? మిడిల్ 10 డేస్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ 10 డేస్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. Abundance. Get more information. Ask your angels. ఓకే, ఇంకా కార్డ్స్ తీద్దాము. ఇది ఫస్ట్ 10 డేస్, మిడిల్ 10 డేస్, లాస్ట్ 10 డేస్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్కి ఆగస్టు నెలలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? కెరీర్, ఫైనాన్స్, హెల్త్, లవ్ లైఫ్ అన్నీ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ మాకు చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. ద ఎంపరర్, హై ప్రీస్టెస్, ద మెజిషియన్. ఓకే, సో మనకు వచ్చిన కార్డ్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ 10 డేస్ అబండెన్స్ అనమాట. అంటే మీరు ఏది కోరుకుంటే అది మీ లైఫ్లోకి వస్తుంది. మీకు మోస్ట్లీ మంచి శాలరీ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, మంచి గుడ్ న్యూస్ వినొచ్చు మీరు. మీకు అనుకోని విధంగా ధనప్రాప్తి కలగచ్చు. లేదంటే మీకు సమృద్ధిగా మీకు లవ్ దొరకచ్చు. అంటే మీ పార్ట్నర్ నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినొచ్చు. మీ పార్ట్నర్ ఏదైనా మీకు ప్రపోజ్ చేయడం, ఒకవేళ మీరు క్రష్ రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేయొచ్చు. వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పచ్చు. సో, అబండెన్స్ మొత్తానికి మీకు చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ 10 డేస్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. ఒక ఎంపరర్ లాగా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఫస్ట్ 10 డేస్. చాలా అంటే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. రెస్పెక్ట్ చాలా ఉంటుంది. మీరు చెప్పిన మాట అందరూ వింటారు. సో, మీరు ఈ 10 డేస్‌లో కూడా కొంచెం మ్యానిపులేటివ్‌గా ఉంటారనమాట. అంటే అందరికీ ఎవరితో ఎలాగా మీరు బిహేవ్ చేయాలనేది మీకు తెలుసు. సో, దానికని మీరు ఒక ఎంపరర్ లాగా వెరీ స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు ఫస్ట్ 10 డేస్‌లో అనమాట. సో, నెక్స్ట్ 10 డేస్‌లో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఏదో మీకు ఒక విషయం తెలుస్తుంది. అది జాబ్‌లో అవ్వచ్చు, లేదంటే ఒక పర్సన్ పరంగా అవ్వచ్చు. మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవరైనా గానీ మిమ్మల్ని అప్రోచ్ చేసినా, మిమ్మల్ని ప్రపోజ్ చేసినా, సో, మీరు వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబట్టండి. సపోజ్ లేదంటే మీకు వేరెవరికైనా చిన్న ఫైటింగ్ లాగా గానీ, ఏదైనా ఆర్గ్యుమెంట్ గానీ వస్తే
మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. మీరు సైలెంట్‌గా ఉంటారు. ఉండి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? ఏంటి? అనేది మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారనమాట. చెయ్యాలి అది గైడెన్స్. అంటే మీరు వెంటనే రియాక్ట్ అయిపోకుండగా మీరు ఒకవేళ సపోజ్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయడం గానీ, ఏదైనా చేస్తే గనక మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్పుడు యెస్ ఆర్ నో చెప్పాలనమాట. అంతవరకు మీరు ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మీరు టైం తీసుకోవాలి. ఎందుకంటే మీరు హైలీ ఇంట్యూటివ్‌గా ఉంటారనమాట. ఒకవేళ ఆ పర్సన్ మంచిగా చెప్తుంటే గూడా మీ మనసుకు తెలుస్తుంది ఈ పర్సన్ అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది నిజం కాదు. అనేది మీరు మంచి పవర్‌లో ఉంటారనమాట. హై ప్రీస్టెస్ లాగా. అంటే మీరు ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు ఇంట్యూటివ్‌గా తెలిసిపోతూ ఉంటుందనమాట. సో, ప్లస్ కొంతమంది ఎక్కువ మెడిటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మెడిటేషన్ అనేది ఒక మీ ప్రాక్టీస్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అట్‌లీస్ట్ 10 మినిట్స్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే మీకు ఇంట్యూషన్ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? చెప్పకపోతేనే కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మీకు తెలిసిపోతుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. ప్లస్ మీరు చెడుని సంహరిస్తారనమాట. ఈ నెక్స్ట్ 10 డేస్‌లో అంటే ఎవరైతే మీ టాక్సిక్ పీపుల్ ఉన్నారో మీ లైఫ్‌లో సో, వాళ్ళని మీరు ఆహ్, తీసివేసేస్తారు. అంటే మూవ్ ఆన్ అయిపోతారు. వాళ్ళని ఆ కనెక్షన్‌ని టాక్సిక్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి మీరు స్ట్రాంగ్‌గా తయారయ్యి మీరు ముందుకి మూవ్ ఆన్ అయిపోతారనమాట. ఇది నెక్స్ట్ 10 డేస్‌లో జరుగుతుంది. సో, లాస్ట్ 10 డేస్‌లో ఏంటంటే మీరు మీ ఏంజెల్స్‌ని అడగాలి. మీకేం కావాలి? సపోజ్ ఒక ఇది ఒక సీక్వెన్స్ వైస్ చెప్పాలంటే ఆహ్, మీరు ఒక పర్సన్ నుంచి విడిపోతారు. ఓకే. సో, ఒక పర్సన్‌ని టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని మీరు వదిలించుకొని మీ నెక్స్ట్ 10 డేస్‌లో ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏంటంటే నన్ను ప్రేమించే వ్యక్తి నా లైఫ్‌లోకి రావాలి. లేదంటే నాకు ఏంటి అసలు నా కెరీర్ ఏంటి? నా జాబ్ ఏంటి? నాకు ఒక గైడెన్స్ కావాలనేసి మీరు ఏంజెల్స్‌ని అడగాలి గైడెన్స్. సో, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అప్పుడు మీరు దాన్ని మేనిఫెస్ట్ చేయాలన్నమాట. సో, మీరు ఏదైనా సరే ఒక మెడిటేషన్‌లో అయినా అడగొచ్చు. లేదంటే టెంపుల్‌లో కూర్చొని అడగొచ్చు. ఆహ్, వ ప్రార్థించొచ్చు. లేదంటే నాకేదైనా ఒక సైన్ ఒక హ్మ్, ఆహ్, సిగ్నల్ చూపించు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ దేవుడా! ఎందుకంటే నేను పలానా విషయంలో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నేనేం చేయాలి? అసలు నా లైఫ్ ఎటు వెళుతుంది? నా లైఫ్‌లోకి ఎవరు రాబోతారు? ఎటువంటి జాబ్ రాబోతుంది? ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఏంజెల్స్‌ని అడగాలనమాట. సో, అది లాస్ట్ 10 డేసు. సో, ఇంకా చూద్దాము ఏమి మనకి మెసేజెస్ వస్తాయి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మా వ్యూవర్స్ లైఫ్ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? మా వ్యూవర్స్ లైఫ్ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ 10 డేస్ నెక్స్ట్ 10 డేస్ లాస్ట్ 10 డేస్ ఎలా ఉండబోతుంది? చూసారా? హ్యాపీ ఫ్యామిలీ 10 ఆఫ్ కప్స్. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. 1 సెకండ్. యా 3 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్. సో, ఫస్ట్ 10 డేస్‌లో ఏంటంటే మీరు మంచి ఫ్యామిలీ లైఫ్‌ని గడుపుతారు. నేను చెప్పినట్టుగానే అబండెన్స్ ఉంది కదా! అబండెన్స్ అంటే ఇంకేమీ లేదు. మీరు హ్యాపీనెస్‌కి ఉంటుంది. డబ్బులు ఉంటాయి. మీ హెల్త్ బాగుంటుంది. మానసికంగా మీరు హ్యాపీగా ఉంటారు. టీమ్ వర్క్ చేస్తారు మీరు జాబ్‌లో ఉంటే గనక. మీరందరూ కలిసి ఒక టీమ్‌గా మీరు కలిసికట్టుగా పనిచేస్తారు. సో, ఈ ఎవరైనా పర్సన్ మీ ఆహ్, కెరీర్‌లో అంటే జాబ్ పరంగా మీకెవరైనా ఒకవేళ మీ లవర్ గాని, క్రష్ గాని మీ ఆఫీస్‌లో ఉంటే గనక, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం ఉంది. కింగ్ ఆఫ్ కప్స్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఎనర్జీలోకొస్తారనమాట. వాళ్ళ పవర్‌లోకి వస్తారు. ఇది ఒక మీ వర్క్ ప్లేస్‌లో కాబట్టి మీ బాస్ గాని, మేనేజర్ గాని అయ్యే అవకాశం ఉంది. సో, వీళ్ళు
ఖచ్చితంగా మీకు వచ్చి చెప్పే అవకాశం ఉంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, అబండెన్స్ వచ్చింది కాబట్టి మీకు ఈ హ్యాపీనెస్ అంతా లభిస్తుంది. మీరు చాలా మంచి పొజిషన్‌లోకెళ్తారనమాట. మీ వర్క్‌లో కూడా మీకు ప్రమోషన్ రావటం గానీ, ఈ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అప్రిషియేట్ చేయటం గానీ, సో, దీనివల్ల మీకు చాలా హ్యాపీనెస్, ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటదనమాట ఫస్ట్ 10 డేస్. సో, నెక్స్ట్ 10 డేస్ చూద్దాము. మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? నా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? ది స్టార్. ఆగస్టు నెలలో నా వ్యూవర్స్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, సో నెక్స్ట్ది కూడా కార్డ్ వచ్చింది నెక్స్ట్ 10 డేస్కి. 6 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, ద హెర్మిట్. ఓకే, సో నెక్స్ట్ 10 డేస్ ఎలా ఉండబోతుందంటే, ఎవరో ఒక పర్సన్ మీకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆల్రెడీ మీరు ఒకవేళ ఎవరైనా పర్సన్‌తో చాటింగ్ చేస్తా ఉంటే వాళ్ళతో ఏమైనా రిలేషన్‌షిప్, కనెక్షన్ కానీ ఉండింటే గనక, ఇటువంటి పర్సన్ మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. సో, ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ ఒకటి మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో, ఈ పర్సన్ కుంభరాశి పర్సన్ అయి ఉండొచ్చు. లేదంటే కన్యా రాశి పర్సన్ కూడా అయ్యుండొచ్చనమాట. సో, వీళ్ళేంటంటే మీ పైన స్టక్ అయిపోయి ఉంటారనమాట. లేదంటే మీరు వాళ్ళ పైన స్టక్ అయిపోవటం. అంటే మీరు మర్చిపోదామంటేను కూడా వాళ్ళని మర్చిపోలేనంత డీప్ కనెక్షన్ ఏర్పడుతుందనమాట. సో, ఇది ఇప్పుడు ఈ మంత్‌లో స్టార్ట్ అయింది కాదండి. మీకు ఎప్పటినుంచో ఎవరైనా పర్సన్‌తో మీరు చాటింగ్ చేస్తుంటే గానీ, సోషల్ మీడియాలో చూస్తుంటే గానీ, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాము. సో, ఆ పర్సన్ మీరు ఏంటంటే ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతారు. కానీ దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చిందనమాట. ఎందుకంటే ఈ పర్సన్ నిజమా కాదా అనేది మీకు తెలీదు. సో, మీరు స్టార్ట్ చేస్తారు ఏస్ ఆఫ్ కప్స్. కాకపోతే మీకు ఇంట్యూషను అంత పర్ఫెక్ట్‌గా అనిపించదనమాట మీకు. సో, దానివల్ల ఏంటంటే నాకు కొంచెం టైం కావాలి. ఐ నీడ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా మీరు కొంచెము స్లో డౌన్ అవుతారు. అందుకే హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందనమాట. ఎందుకంటే మీరు కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే మీకు అర్థం కాదు ఈ పర్సన్ నిజంగా రియల్‌గా మీకు రియల్ ఫీలింగ్స్ చెప్తున్నారా? లేదంటే ఈ పర్సన్ ఎవరు? ఎలాంటి వారు? ఎందుకంటే మీకు పెద్దగా ఈ పర్సన్ గురించి తెలీదు. మీరు చాటింగ్ చేస్తుండొచ్చు. కానీ ఏది నిజము, ఏది అబద్ధం అనేది మీకు తెలీదనమాట. ఒకవేళ మీ వర్క్ ప్లేస్‌లో ఉన్న పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సేమ్ మీ బాస్ అవ్వచ్చు, మీ మేనేజర్ అవ్వచ్చు. సో, అదే సేమ్ సినారియో మీకు కంటిన్యూ అవుతదనమాట. నెక్స్ట్ 10 డేస్ కూడా. సో, ఈ పర్సను మిమ్మల్ని సోషల్ మీడియాలో చూడటము, మళ్ళా ఒక స్టార్ లాగా చూడటము, మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూడటము. సో, మీరిద్దరూ సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉంటారు. ఫేస్ టు ఫేస్ కాదు. ఆహ్, చాటింగ్‌లో అంతా కాంటాక్ట్‌లో ఉంటారు. కానీ మీరు ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ పరిస్థితి ఎందుకంటే మీకు తెలీదనమాట. ఎలాగా అంటే ఈ పర్సన్ మంచోళ్ళా కాదా నేను యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నట్టుగా ఉంటారనమాట. కానీ నెక్స్ట్ 10 డేస్‌లో మాత్రం మీరు ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ నుంచి అయితే వాక్ అవే అయిపోతారు. దానివల్ల ఏంటంటే మీకు చాలా డిస్టర్బెన్సు, ఏడుపు, డిప్రెషను, రాత్రి వేళ నిద్ర పట్టకపోవడము, చాలా ప్రాబ్లము, చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే ఒక కనెక్షన్ ముందు నుండి మూవ్ ఆన్ అవ్వడం అంటే అది అంత ఈజీ అయితే కాదు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఇది టాక్సిక్ పర్సను, ఈ టాక్సిక్ పర్సన్‌తో నేను ఉండకూడదు. ఈ టాక్సిక్ కనెక్షన్ నాకొద్దు. ఎందుకంటే ఇది నిజం కాదు. అన్నట్టుగా మీరు మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు. కానీ ఆ మూవ్ ఆన్ వల్ల మీకు చాలా టెన్షను, బాధ అన్నీ కలుగుతాయన్నమాట. ఆ తర్వాత మీరు ఆ నెక్స్ట్ 10 డేస్ మీరు కొంచెము సైలెంట్ అయిపోతారు. ఎవరితో మాట్లాడకుండగా, ఎవరితోని కలవకుండా సైలెంట్ అయిపోతారు మీరు. మీలో మీరే గడపడము, మెడిటేషన్ చేయడం, ప్రేయర్ చేయడం, టెంపుల్‌కెళ్ళడం. ఎందుకంటే మీకు మనశ్శాంతి లేదు.
ఆ మనశ్శాంతి కోసం అని చెప్పేసి మీరు చాలా ప్రయత్నిస్తారు. మీరు చాలా ఇయర్స్‌గా ఈ కనెక్షను మంచిది కాదు. ఇది ఒక ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైరు, ఇల్లీగల్ కనెక్షన్ అనుకోని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, సో, అటువంటి కనెక్షన్ నుంచి మీరు వాక్ అవే చేస్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ప్రపోజల్ వచ్చింది. సో, దానివల్ల ఆ కొత్త పర్సన్ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయటానికి ముందు ఈ కనెక్షన్ కట్ చేసుకోవాలి అనేసి మీరు అనుకుంటారనమాట. ఈ టాక్సిక్ కనెక్షన్‌ని మీరు కట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఒక ప్రపోజల్ రావటము, ఫస్ట్ 10 డేస్‌లో మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ రావటము, ఒక మ్యాచ్ రావటము, లేదంటే మీ ఆఫీస్ బాస్ గాని ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేయటము, ఇది జరుగుతుంది. కానీ అది జరిగినప్పుడు మీరు ఈ పాస్ట్ కనెక్షన్‌కి గుడ్ బై చెప్పాలి. సో, దానివల్ల మీరు చాలా టైం తీసుకుంటారనమాట. మీరు సెల్ఫ్ హీలింగ్ అంటారు. ఎందుకంటే ఆ కనెక్షన్ నుంచి మీరు హీల్ అవుతేనే మీరు కొత్త కనెక్షన్‌లో హ్యాపీగా ఉండగలుగుతారు. సో, దానికోసం అని చెప్పేసి మీరు అంటే అంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మీ సోల్ సెర్చింగ్ చేస్తుంటారనమాట. అంటే నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది నా లైఫ్‌లో? నాకు ఏ పర్సన్ వస్తే నా లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంటుంది? సో, ఇదంతా మీరు ఇన్నర్ క్వెషనింగ్ చేస్తారనమాట. సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు చూసారా? మీరు అలాగా సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తారనమాట. సో, నేను చేసేది కరెక్టా? తప్పా? ఈ పర్సన్ నా కరెక్ట్ పర్సనా? కాదా? అన్నట్టుగా మీరు ఖచ్చితంగా ఏంజెల్స్‌నైతే అడుగుతారనమాట. అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక సమాధానం అయితే దొరుకుతుంది. మీరొక సాధువులాగా అంటే నాకు ఇంకేమీ వద్దు అన్నట్టుగా మీరంతా సరెండర్ చేసేస్తారు దేవుడికి. సో, ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. మెంటల్ క్లారిటీ. మీరు అనొచ్చు, "ఏం మేడం 10 రోజుల్లోనే మాకు అన్నీ జరిగిపోతాయా?" అనేసి. లేదండి. మీరు అది చేయాలంటే కూడా మీకు ఒక మెంటల్‌గా క్లారిటీ రావాలి. సో, మెంటల్ క్లారిటీ అనేది ఒక సెకండ్‌లోనే రావచ్చు. మనం చెప్పలేము. మనం సడెన్‌గా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక ఐడియా రావచ్చు. అలాంటి ఐడియా మీ జీవితాన్ని మార్చేయొచ్చు. సో, ఆ క్లారిటీ అనేది మీకు లాస్ట్ 10 డేస్‌లో వస్తుందనమాట. సో, దాని విధంగా ఆ తర్వాత మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏసుకోవటమో, దేవుడిని అడగటమో, ఏంజెల్స్‌ని అడగటమో అదంతా చేస్తారనమాట. ఓకే. సో, ఇదండి ఆగస్టు నెల రీడింగు. నాకు తెలుసు వ్యూస్ పెద్దగా రావని. కానీ ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, అబండెన్స్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఆగస్టు నెల చాలా బావుంటుంది. లాస్ట్ 10 డేస్ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ ఐ నో యూ విల్ గెట్ ఆన్. మీరు అన్నిటికీ ధైర్యంగా నిలబడతారు, తట్టుకుంటారు. ఓకే. రేపటి రీడింగ్‌లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్. గుడ్ నైట్.